హాయ్ అండి. సో ఇప్పుడు నేను ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేటర్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ వచ్చి మనకు రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో ఇది ఒక టాపిక్ ఇది. సో ఆల్రెడీ నేను రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో మనకు సింపుల్ అబ్జర్ప్షన్ సిస్టమ్ నుంచి కొన్ని టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, సో ఇది మనకు రిఫ్రిజిరేటర్లో ఒక భాగం అని చెప్పొచ్చు. సో మనకు లిథియం బ్రోమైడ్, అలాగనే సింపుల్ అబ్జార్ప్షన్, అదేవిధంగా ప్రాక్టికల్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్, అలాగనే ఇది కూడా మనకు ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేటర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో ఈ సిస్టమ్ ఏంటంటే మనకు ఇది ఒక స్పెషల్ ఫార్మ్ ఆఫ్ అమ్మోనియా అబ్జార్ప్షన్ సిస్టమ్. సో ఇదేంటంటే మనకు కంప్లీట్గా ఈ అమ్మోనియా అబ్జార్ప్షన్ సిస్టమ్ అనేది సో పూర్తిగా వేర్ చేయబడి ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకు ఎటువంటి మూవింగ్ పార్ట్స్ అనేది కనిపించదు. సో ఈ యొక్క రిఫ్రిజిరేటర్లో మనకు లిటిల్ మెయింటెనెన్స్ అనేది ఈ రిఫ్రిజిరేటర్కి అవసరం అవుతుంది. ఓకే, ఈ యొక్క రిఫ్రిజిరేటర్కి లిటిల్ మెయింటెనెన్స్ అనేది అవసరం అవుతుంది అనమాట. అంతేకాకుండా మనకు ఇది మోస్ట్ పాపులర్ టైప్ ఆఫ్ డొమెస్టిక్ అబ్జార్ప్షన్ టైప్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఇది. సో దీన్ని ఎవరు ఇన్వెంట్ చేస్తారంటే it was invented by Karl Munters and Bolzer Van Platen అనే ఇద్దరు దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ 3 fluid absorption system. సో ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేటర్ అనేది 3 fluid absorption system మీద వర్క్ అవుతుంది అనమాట. సో దాంట్లో మనం ఫస్ట్ వన్ తీసుకుంటే అమ్మోనియా ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తాం. ఈ అమ్మోనియా ఎలా యూజ్ అవుతుందంటే రిప్రజెంట్గా యూజ్ అవుతుంది. ఓకే, అంతేకాకుండా మనకు హైడ్రోజన్, సెకండ్ వన్ వచ్చి హైడ్రోజన్, ఇది లైటెస్ట్ గ్యాస్ ఇది. సో ఈ లైటెస్ట్ గ్యాస్ వల్ల ఏమవుతుందంటే అమ్మోనియా యొక్క ఎవాపరేషన్ అనేది ప్రమోట్ అంటే పొడిగించడం జరుగుతుంది అనమాట. ఈ హైడ్రోజన్ అనేది ప్రమోట్స్ ద ఎవాపరేషన్ ఆఫ్ అమ్మోనియా. ఓకే, ఎవాపరేషన్ ఆఫ్ అమ్మోనియా ఏం చేస్తుందంటే ప్రమోట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు నాన్ కొరేసివ్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, ఈ హైడ్రోజన్ అనేది వాటర్లో అంతేకాకుండా కొరేషన్ అనేది కూడా ఇక్కడ ఉండదు అనమాట. ఓకే, కొరేషన్ అనేది రావడం అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ మనం చూడొచ్చు వాటర్ అనేది ఇక్కడ మనకి దేనిగా యూజ్ చేస్తామంటే అబ్జర్బెంట్గా ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ అబ్జర్బెంట్గా ఇది యూజ్ అవుతుంది. ఈ యొక్క వాటర్ అనేది అమ్మోనియాతో కంప్లీట్గా ఇది అమ్మోనియాని ఏం చేస్తుందంటే పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఒకదానొకటి డిసాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు మెయిన్ కాంపోనెంట్స్ వస్తే ఈ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ వచ్చి కండెన్సర్ ఒకటి, జనరేటర్ ఒకటి, వాటర్ సపరేటరు, బర్నరు, హీట్ ఎక్స్చేంజరు, అబ్జార్బర్, ఎవాపరేటరు. సో మనం ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఫస్ట్ ఒక జనరేటర్ గురించి చెప్పుకుంటే ఈ జనరేటర్లో మనం ఏం చేస్తామంటే అమ్మోనియా ప్లస్ వాటర్ అనేది ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇలా మనకు ఈ బర్నర్ ద్వారా ఏం చేస్తామంటే బాగా హీటింగ్ అనేది ఇస్తాం. అలా హీటింగ్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు అమ్మోనియా వేపర్ అనేది క్రియేట్ అయ్యి దీని గుండా మనకు ఇలా పాస్ అవుతుంది అనమాట. వేపర్ అనేది ఇలా వాటర్ సపరేట్కి వస్తుంది. వాటర్ సపరేట్లో మనకు వాటర్ యొక్క వేపర్ని ఇక వాటర్ సపరేటర్ అనేది సపరేట్ చేస్తుంది. సపరేట్ చేసి ఏం చేస్తుందంటే వాటర్ యొక్క వేపర్ని మళ్ళీ జనరేటర్కి పంపిస్తుంది. మిగిలిన అమ్మోనియా వేపర్ని ఏం చేస్తుందంటే కండెన్సర్కి పాస్ చేస్తుంది అనమాట. అలా కండెన్సర్కి వెళ్తుంది. సో అమ్మోనియా వేపర్ అనేది అలా కండెన్సర్లో ఏమవుతుందంటే కండెన్సేట్ చేయబడుతుంది అనమాట. అలా కండెన్సేట్ చేయబడి అమ్మోనియా వేపర్ అనేది అమ్మోనియా లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అమ్మోనియా వేపర్ అనేది అమ్మోనియా లిక్విడ్గా సో ఈ కండెన్సర్లో కండెన్స్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ అమ్మోనియా లిక్విడ్ అనేది యూ ట్రాప్ ద్వారా ఎక్కడికి వస్తుందంటే ఎవాపరేటర్కి వస్తుంది. యూ ట్రాప్ దేనికంటే మనకు ఈ యూ ట్రాప్లో మనకు ఇక్కడ ఏదన్నా కండెన్స్ చేయకుండా ఆగిపోతే అమ్మోనియా లిక్విడ్లో కండెన్స్ చేయకుండా ఉంటే అలాంటి వాటిని ఇక్కడ మనము రిమూవ్ చేయొచ్చు, తీసివేయచ్చు అనమాట. అక్కడి నుంచి మనకు ఎవాపరేటర్ ఆల్రెడీ ఇక్కడ ఎవాపరేటర్లో ఏముంటుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది. దీన్ని మనం లైట్ గ్యాస్ లేదా లో సైడ్ గ్యాస్ అని చెప్పొచ్చు. ఓకే, లో సైడ్ ఆఫ్ ది సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి
ఇది మనకు ఈ కండెన్సర్లోకి ఎంటర్ అవ్వకుండా యూ ట్రాప్ అనేది ఆపుతుంది అనమాట. సో కాబట్టి ఎవాపరేటర్లో హైడ్రోజన్ ఉంటుంది, ఆ యొక్క అమ్మోనియా లిక్విడ్ అనేది ఎంటర్ అయిన వెంటనే ఈ లిక్విడ్ అనేది హైడ్రోజన్ రెండు కలిసి సో ఆ యొక్క లో ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఈ అమ్మోనియా లిక్విడ్ అనేది మెల్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలా మెల్ట్ అయ్యి రెండు కూడా మిక్స్ అవుతాయి. సో దాన్ని మనం అమ్మోనియా హైడ్రోజన్ అంటాం. ఈ అమ్మోనియా హైడ్రోజన్ అనేది మనకు ఎవాపరేటర్ నుంచి అబ్జార్బర్కి ఎంటర్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకు రియాక్ట్ అనేది జరిగి హైడ్రోజన్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ ఎవాపరేటర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడి నుంచి మనకు అబ్జార్బర్లో నుంచి ఈ అమ్మోనియా అనేది మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే హీట్ ఎక్స్చేంజర్ ద్వారా, సో ఇది అబ్జార్బర్ అనేది సమ్ కూలింగ్ అనేది కలిగి ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి హీట్ ఎక్స్చేంజర్ ఏమవుతుందంటే మళ్ళీ జనరేటర్కి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడంటే మళ్ళీ ఇక్కడ మనకు జనరేటర్లో ఏమవుతుంది, ఇక అమ్మోనియా అనేది ఎవాపరేట్ అనేది ఈలో పాస్ అయిన తర్వాత కొంత సొల్యూషన్ అనేది వీక్ సొల్యూషన్ అనేది ఏమవుతుందంటే కొంత టెంపరేచర్తో హీట్ ఎక్స్చేంజర్ ద్వారా అబ్జార్బర్కి వెళ్తుంది అనమాట. సో అబ్జార్బర్లోకి అమ్మోనియా ప్లస్ హైడ్రోజన్ అనేది రెండు మిక్స్ అయ్యి రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ సపరేట్ జరుగుతుంది అనమాట. ఈ హీట్ ఎక్స్చేంజర్ దేనికంటే సో ఇక్కడ మనకు కూలింగ్ అనేది ఇలా వెళ్తుంది, కూలింగ్ అమ్మోనియా అంటాం. సో దీన్ని మనం స్ట్రాంగ్ సొల్యూషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో కూలింగ్ అమ్మోనియా అనేది ఇలా హీట్ ఎక్స్చేంజర్కి వెళ్ళినప్పుడు ఓకే ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ మనకు హై వీక్ సొల్యూషన్ ఉంది కదా, సో కొంత టెంపరేచర్ ఉంది. ఈ యొక్క టెంపరేచర్ ఎక్కడ అవుతుందంటే దీనికి చేంజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ లైన్ నుంచి వచ్చిన వీక్ సొల్యూషన్లో టెంపరేచర్ అనేది సో ఇక్కడ మనకు హీట్ ఎక్స్చేంజర్లో ఉండే అబ్జర్వర్ నుంచి లైన్కి ఏమవుతుందంటే మళ్ళీ జనరేటర్కి పాస్ అవుతుంది. సో ఇలా మనకి ఎందుకంటే సో హీట్ యొక్క సోర్స్ని ఇక్కడ మనం మళ్ళీ యూజ్ చేయకుండా ఇది మనకు హీట్ అనేది అందిస్తుంది అనమాట. ఓకేనా, హీట్ అనేది వేస్ట్ కాకుండా ఉండడానికి హీట్ ఎక్స్చేంజర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకు రిపీటెడ్గా ఇది యూజ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎవాపరేటర్లో మనకు చెప్పుకున్నాం కదా, హైడ్రోజన్ అనేది లో ప్రెషర్ వల్ల దాంతో వచ్చిన అమ్మోనియా లిక్విడ్ అనేది మెల్ట్ అయ్యి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే రిఫ్రిజిరేటర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు ఇలా మనకు రిఫ్రిజిరేటర్ ప్రాసెస్ అనేది ఇది యూజ్ఫుల్గా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్నే మనము ఎలక్ట్రోలెక్స్ రిఫ్రిజిరేటర్ అంటాం, ఎలక్ట్రోలెక్స్ రిఫ్రిజిరేటర్. సో ఇప్పటి వరకు నేను డయాగ్రామ్ మాత్రమే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా మీకు మ్యాటర్ అనేది అవసరం అనుకుంటే సో పాయింట్ వైజ్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, సో ఇది ఆల్రెడీ చెప్పినాను. సో ఇక్కడ మనకు వర్కింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం చూస్తే సో ద అమ్మోనియా ఇన్ వాటర్ సొల్యూషన్ ఈజ్ బాయిలర్ ఇన్ జనరేటర్ అండ్ రైజెస్ టు ద సపరేటర్. సో ఆల్రెడీ ఇక్కడ మనకు జనరేటర్లో ఏమవుతుందండి అమ్మోనియా, సో అమ్మోనియా ఇన్ వాటర్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇది ఏమవుతుందంటే బాయిలర్ అయ్యి జనరేటర్ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే సపరేటర్కి వెళ్తుంది. అమ్మోనియా ఇన్ వాటర్ సొల్యూషన్ అనేది జనరేటర్లో ఉంటుంది కదా, ఇది ఏమవుతుందంటే బాగా బర్న్ అయ్యి ఈ బర్నర్ ద్వారా బర్న్ అయ్యి దీనిలో ఉండి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే అమ్మోనియా వేపర్గా ఇక సపరేటర్కి వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ water separated from the ammonia vapor flows down to the absorber and ammonia vapor rises further to the condenser. సో ఇక్కడ ఏంటంటే వాటర్ సపరేటెడ్ ఫ్రమ్ ది అమ్మోనియా వేపర్. ఓకేనా, అమ్మోనియా వేపర్ ఏమవుతుందంటే వాటర్ అమ్మోనియా వేపర్ నుంచి వాటర్ అనేది సపరేట్ చేయబడుతుంది. అలా సపరేట్ చేసి ఏమవుతుందంటే దేనికి వెళ్తుందంటే అబ్జార్బర్కి వెళ్తుంది అనమాట. అంటే ఎట్లా అన్నమాట, సో ఇక్కడ నుంచి సపరేట్ చేయబడింది కదా, సో సపరేట్ చేయబడి మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి జనరేటర్కి వచ్చి ఓకేనా అమ్మోనియా వాటర్ పార్టికల్స్ అనేది జనరేటర్కి వచ్చి మళ్ళీ అబ్జార్బర్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే అమ్మోనియా కండెన్సేట్ ఫ్లో త్రూ ద లిక్విడ్ ట్రాప్ ఇంటూ ద ఎవాపరేటర్. సో ఇక్కడ నుంచి వచ్చిన అమ్మోనియా వేపర్ని ఇక్కడ ఏం చేస్తుందంటే కండెన్స్ చేయబడుతుంది.
కండెన్స్ అయిపోయి అమ్మోనియా లిక్విడ్ గా మారుతుంది. అమ్మోనియా లిక్విడ్ నుంచి యూ ట్రాప్ ద్వారా ఎవాపరేటర్కి వస్తుంది అనమాట. ఇన్ ఎవాపరేటర్ కాయిల్స్ దెర్ ఈస్ సమ్ hydrogen present and its entry into the condenser is prevented by U-trap. ఓకే, ఎవాపరేటర్ కాయిల్స్ లో ఏం జరుగుతుందంటే సో హైడ్రోజన్ అనేది ఉంటుంది. ఈ యొక్క హైడ్రోజన్ అనేది ఏమవుతుందంటే U-trap కి పోకుండా ఏం చేస్తుందంటే కండెన్సర్ లో ఉండే విధంగా ప్రివెంట్ చేయబడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ అమ్మోనియా ఎవాపరేటర్ కాయిల్స్ at low temperature corresponding to its low partial pressure. అమ్మోనియా ఎవాపరేటర్స్ అనేది కాయిల్స్ అనేది లో టెంపరేచర్ కలిగి ఉంటుంది. ఓకేనా, సో కరస్పాండింగ్ టు ద లో పార్షియల్ ప్రెజర్ అనేది అక్కడ ఉంటుంది అనమాట అమ్మోనియా ఎవాపరేటర్స్ లో. ఓకే, కాబట్టి నెక్స్ట్ మనం చూస్తే ద మిక్చర్ ఆఫ్ అమ్మోనియా అండ్ హైడ్రోజన్ ఫ్లోస్ డౌన్ టు ద అబ్జార్బర్. సో అమ్మోనియా అండ్ హైడ్రోజన్ అనేది ఎక్కడికి వెళ్తుంది, సో ఇక్కడ నుంచి అమ్మోనియా హైడ్రోజన్ ఫ్లోస్ టు ద అబ్జార్బర్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో దీన్ని మనం ఏమంటామంటే అమ్మోనియా వేపర్ రిటర్న్స్ టు ద కోల్డ్ వాటర్ సొల్యూషన్ అంటాం. అబ్జార్బర్ లోనే ఉండేది ఏంటంటే కోల్డ్ వాటర్ సొల్యూషన్. ఈ కోల్డ్ వాటర్ సొల్యూషన్ అనేది హీట్ ఎక్స్చేంజర్ వెళ్ళినప్పుడు దీని నుంచి వచ్చిన హీట్ అనేది దీనికి చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి జనరేటర్ కి మళ్ళీ హీట్ అందించే విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ from the absorber the hydrogen rises back to the evaporator while the ammonia in water solution flows into the generator through heat exchanger అన్నమాట. సో కాబట్టి మళ్ళీ ఏమవుతుందంటే అబ్జార్బర్ నుంచి హైడ్రోజన్ అనేది ఎవాపరేటర్కి వెళ్ళిపోతుంది. అమ్మోనియా ఇన్ వాటర్ సొల్యూషన్ అనేది మటుకు ఎక్కడికి వెళ్తుందంటే జనరేటర్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు అబ్జార్బర్ లో రియాక్ట్ అయ్యి సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అనేది ఎవాపరేటర్కి వెళ్తుంది. మిగిలిన అమ్మోనియా ఇన్ వాటర్ సొల్యూషన్ అనేది మళ్ళీ జనరేటర్కి వచ్చేస్తుంది. ఓకే, ఇది మనకు రిపీటెడ్ గా జరిగే సైకిల్ అన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు దీంట్లో మనకు ఎసెన్షియల్ సర్క్యూట్స్ ఉన్నాయి కొన్ని ఈ యొక్క ప్లాంట్ లో. ఈ యొక్క దీన్ని మనం ఎలక్ట్రోలైట్ సర్క్యులేషన్ ప్లాంట్ అని చెప్పవచ్చు. సో దాంట్లో వచ్చి మెయిన్ అమ్మోనియా సర్క్యూట్ అనేది త్రూ ద సిస్టమ్ మొత్తం అమ్మోనియా సర్క్యూట్ అనేది ఉంటుంది అనమాట. వాటర్ సర్క్యూట్ అనేది ఎక్కడ ఉంటుందంటే జనరేటర్స్ ప్లస్ అబ్జార్బర్ మాత్రమే ఉంటుంది. హైడ్రోజన్ సర్క్యూట్ అనేది అబ్జార్బర్ అండ్ ఎవాపరేటర్ ఈ రెండింటికి మాత్రమే సర్క్యూట్ అనేది ఉంటుంది అనమాట. ఐ మీన్ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ వస్తే ఇవి మెయిన్ అడ్వాంటేజెస్. నో మూవింగ్ పార్ట్స్ ఇన్ ద సిస్టమ్ అండ్ దెర్ ఈస్ ప్రెషర్ బ్యాలెన్స్ త్రూ అవుట్. సో కాబట్టి మూవింగ్ పార్ట్స్ అనేది ఇక్కడ ఉండడం జరగదు. ఇక్కడ మూవింగ్ అనేది ఉండడం అనేది కనిపించదు అనమాట. కాబట్టి ఇక్కడ మనకు ప్రెషర్ తోనే బ్యాలెన్స్ అయిపోతుంది మొత్తం కూడా. సో ఓకే, నో నాయిస్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ పంప్. ఈ పంప్ అనేది లేకపోవడం వల్ల నాయిస్ అనేది కూడా ఇక్కడ ఉండదన్నమాట. ఓకే, సో ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.